తిరుమల లడ్డూపై యావత్ దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదంతో ఒకరు సుప్రీంకోర్టుకెళ్తే మరొకరు హైకోర్టు తలుపులు తట్టారు. ఇంకొకరు సిబిఐ దర్యాప్తునకి డిమాండ్ చేశారు. దీనితో తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ మ్యాటర్ దేశవ్యాప్తంగా హీట్ పెంచేసింది. అంతేకాదు నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన అందరిలోనూ కలుగుతోంది. ఈ క్రమంలోని తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇంత పెద్ద ఇష్యూపై సిబిఐ విచారణ కోరకుండా సిట్ ఏర్పాటు చేయడం ఏంటి? నెయ్యి కల్తీ అనే ఇష్యూ చంద్రబాబు తెరపైకి తెచ్చింది రాజకీయ లబ్ధి కోసమేనా, లేదా నిజంగా కల్తీ జరిగిందా? ఒకవేళ సిబిఐ విచారణకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చంద్రబాబు జగన్ పరిస్థితి ఏంటి? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి శ్రీవారి లడ్డు తయారు చేసే నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనె కూడా కలిసిందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశమైంది. రాజకీయాలన్నీ తిరుపతి లడ్డు చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ లబ్ధి పొందాలని దిశగానే స్వరాలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ, బీజేపీ నుంచి ఇటు వైసీపీ నుంచి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడిస్తున్నారు. దీంతో ఏడపాటి యుద్ధమే నడుస్తోందని చెప్పుకోవచ్చు. అవును, మేం తప్పు చేశాం కదా, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ కూడా స్పందించాలనే డిమాండ్ వైసీపీ నుంచి సరా వస్తోంది. అయితే ఈ వివాదంపై ఇంతవరకు ఒక్క కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆఖరికి సిబిఐ విచారణ కూడా లేదు. కేవలం రాజకీయ ఆరోపణలకే టీడీపీ, వైసీపీ పార్టీలు పరిమితం కావడం గమనార్హం. పోనీ వైసీపీ తప్పు చేసింది నిజమైతే సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకి డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? నిజమైతే దోషులకి శిక్ష పడుతుంది. మిగిలిన కార్యాలన్నీ ఏడుకొండలు వెంకన్నే చూసుకుంటారు కదా. ఒకవేళ తప్పు జరగలేదని తేలితే ఒప్పు అని ఒక్క దెబ్బతో లడ్డు లడాయికి ఫుల్ స్టాప్ పడుతుంది కదా. తప్పులు జరగలేదని అంత ధైర్యంగా ధీమాగా వైసీపీ చెప్తుంటే లడ్డులో కల్తీ జరిగిందని నిరూపించడానికి టీడీపీ కూటమి సర్కార్ ఎందుకింతలా భయపడుతోంది? సిబిఐ విచారణ అంటే కనీసం స్పందించకుండా దాటవేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు అని ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయినా లడ్డూల సమస్యపై స్పందించడానికి 2 నెలలు ఎందుకు పట్టింది అన్నది ఇప్పుడు ఎవరి నోట విన్నా వస్తున్న మాట. దీనికి తోడు తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పి సైలెంట్ అవ్వడం ఏంటి? సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయకుండా ఎందుకు మిన్నకుండిపోయారు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒకంత డిమాండ్ వస్తుంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి సీఎంకి సంబంధం ఉండదని, కేవలం ఈవోని అపాయింట్ చేయడం మాత్రం ముఖ్యమంత్రి పని, ఎందుకంటే టీటీడీ బోర్డు ఒక సంవత్సరం సంస్థ అని చెప్పడం గమనార్హం. ఇదే మాట 2019 నుంచి 2024లో ఉన్న సీఎంకి టీటీడీకి ఏంటి సంబంధం అనే ప్రశ్నకి ఎందుకు సమాధానం రావడం లేదని కొన్ని వర్గాలు, కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇక ఈ లడ్డు వ్యవహారంతో విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా తప్పు జరిగితే అధికారంలో ఉన్నోళ్ళు విచారణ చేసి శిక్ష పడేలా చేస్తారు అంతే కదా. కానీ ఏపీలో ఎందుకో సీన్ అంతా రివర్స్గా ఉంది. నిందపడ్డ వైసీపీనే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా కూటమి సర్కార్ అడుగు ముందుకు వేయకుండా ఉండడం గమనార్హం. ఇది డైవర్షన్. రాజకీయం ఏమాత్రం కాదు అన్నప్పుడు ధైర్యంగా సిబిఐ విచారణకు ఆదేశిస్తే పోయేదేముంది? పోనీ టీడీపీ సైలెంట్ అయింది సరే, బీజేపీ, జనసేన, ఇతర ధార్మిక సంఘాలు ఏమైనట్టు? నిత్యం హిందూ హిందూ అని తెగ హడావుడి చేసే సోకాల్డ్ సంఘాలేమైనట్టు అని సామాన్య ప్రజల నుంచి సైతం ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. 4 పేజీల లేఖలో పథకం ప్రకారం టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారని, తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆ లేఖలో రాసుకొచ్చారు. మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వ్యవహారంపై ఐజీ, ఆ పై స్థాయి అధికారి నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలలో అపచారం జరిగిందంటున్న ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించండి వైసీపీ సహా కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్లు చేస్తుండగా సిట్ ఏర్పాటుతో జరిగే ప్రయోజనం ఏంటి? వారికి స్వేచ్ఛగా విచారణ చేసే స్వాతంత్రం ఉంటుందా అనే విషయాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. తిరుమల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించే సిట్లో పోలీస్ అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటారు. సీఎంని కాదని వారి దర్యాప్తు ముందుకు సాగుతుందా?
విచారణలో పారదర్శకత ఉంటుందా అనే ప్రశ్న కూడా తెరపైకి తీసుకొచ్చారు. అటు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో ఈ వివాదంపై పిటిషన్ దాఖలు చేశారు. దీని ద్వారా తన సారథ్యంలోని పాలక మండలి మాజీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా తప్పు చేయలేదని చెప్పారు. ఇదే అంశంపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. లడ్డులో వినియోగించే నెయ్యిలో కొవ్వులు కలిశాయన్న చంద్రబాబు వ్యాఖ్యలని భక్తులు మనోభావాలతో ఆడుకునే రాక్షస క్రీడ ఇది అని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. తప్పిదాలు పాపాలకి పాల్పడి ఉంటే రక్తం కక్కుకుని చేస్తారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి శాపనార్థాలు విధించారు. అయితే సీబీఐ ఎంక్వైరీ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సీబీఐ ఎంక్వైరీ 3 రకాలుగా జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూపై ఎంక్వైరీ చేయాలంటే మొదటి పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకుంటే కోట్లాది భక్తుల నమ్మకమైన పవిత్రమైన లడ్డు కల్తీ అయిందని, దీనిపై విచారణ జరిపించండి అని కేంద్రం ఆదేశాలు ఇస్తే అప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక రెండో పద్ధతి ఏంటంటే ఇదే ఇష్యూపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే అప్పుడు కేంద్రం సీబీఐని దర్యాప్తుకి పంపిస్తోంది. ఇక మూడోది కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులు డైరెక్ట్గా సీబీఐ దర్యాప్తుకి ఆర్డర్ ఇవ్వచ్చు. ఇష్యూపై నిజాలు తేల్చండి అని కోర్టు చెప్తే అప్పుడు సీబీఐ రంగంలో దిగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇష్యూపై సుమోటోగా కోర్టుల ఆదేశాలు జారీ చేయొచ్చు. మరొకటి ఎవరైనా ఇష్యూపై కోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు దర్యాప్తుకి సీబీఐ వస్తోంది. ఈ 3 రకాలుగా సీబీఐ దర్యాప్తు జరిగే ఆస్కారం ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం కానీ అక్కడి రాజకీయ పార్టీలు ఎందుకు దారిలో వెళ్లడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ లబ్ధి పొందాలని దిశగానే స్వరాలు వినిపిస్తున్నాయి తప్ప నిజంగా ఇష్యూపై ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజలు అంటున్నారు. మరోవైపు టీటీడీకి దశాబ్దాల కాలం నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. అందులో ప్రతి ట్యాంకర్ నుంచి 2 లీటర్ల నెయ్యి శాంపిల్స్ తీస్తారు. ఆ నెయ్యి నాణ్యత తెలుసుకోవడం కోసం శాంపిల్ని మైసూరులోని CFDRI ల్యాబ్కి పంపిస్తారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత నెయ్యి ట్యాంకర్లను తిరుమలకు పంపుతారు. మార్గమధ్యంలో మళ్లీ ఏమైనా కలిపారా అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి తిరుమలలో ల్యాబ్లో మరోసారి నెయ్యి నాణ్యతను పరీక్షిస్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి నాణ్యతపై ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డు ప్రసాదం రాజకీయాలకి వేదికగా మారింది. ఏదేమైనప్పటికీ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలని కోరుతున్నారు. మరి ఈ వివాదంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.